అంతర్ముఖానికి స్వాగతం. ఈసారి మనం కోపం ఒక మానసిక లోపం అంటే కోపం తగ్గించుకోవడం ఎలా అనే విషయం మీద చర్చిద్దాం. అసలు కోపం తాలూకు ప్రభావం ఎలా ఉంటుందో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఒక ఎమ్మెల్యే గారు ఒక ఆయనకి ఫోన్ చేసి, నేను ఎన్నికల ప్రచారం కోసం మీ వీధిలోంచి వెళ్తున్నాను, టీకి మీ ఇంట్లో ఆగుతానని చెప్పాడు. ఈ గృహస్థు చాలా థ్రిల్ అయిపోయాడు. భార్యకి టిఫిన్ చేసి టీ తయారు చేయన్నాడు. కొడుకుని ఇల్లంతా సర్దమన్నాడు. ఆయన వీధిలో వస్తున్నాడు. ఈ టైంలో కొడుకు ఆ సర్దే వ్యవహారంలో ఆ ఇంకు బాటలు పడేశాడు. మొత్తం అంతా ఇంకైపోయింది. ఈయన లాగిపెట్టి కొట్టాడు కొడుకుని. భార్యని తొందరగా తుడు, ఇది తొందరగా తుడు, ఆయన వచ్చేస్తున్నాడు అన్నాడు. ఆ తుడిచే కార్యక్రమంలో ఒకవైపు కొడుకు ఏడుస్తున్నాడు. ఈ భార్య ఉప్పేసేసింది టీలో, కాఫీ బదులు షుగర్ బదులు. ఆయన వచ్చి తాగాడు, థూ అని ఊశాడు. మొత్తం అంతా రసాభాస అయిపోయింది. ఆయన వెళ్ళిపోయాడు. ఈ గృహస్థు భార్యని చచ్చేటట్టు తిట్టాడు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే, మీ చేతిలోంచి సెల్ ఫోన్ కానీ పెన్ కానీ ఎన్నిసార్లు కింద పడింది. ఒక చిన్న కుర్రవాడు ఒక ఇంకు బాటిల్ కింద వేస్తే ఆ కొట్టాల్సినంత అవసరం ఉందా? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఏదో కంగారులో పంచదార బదులు ఉప్పేసింది భార్య. దానికి జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యని ఆ ఎవడో 5 సంవత్సరాల కోసం వచ్చే ఒక ఎమ్మెల్యే ముందు చచ్చేటట్టు తిట్టే అవసరం ఉందా? ఒక తాత్కాలికమైన రిలేషన్ ముందు ఒక లాంగ్ రిలేషన్ని ఎలా పాడు చేసుకుంటాం ఈ కోపం వల్ల అని చెప్పటమే ఈ ఎపిసోడ్ ఉద్దేశం. అసలు కోపం ఎవరి మీద వస్తుంది? ఎవరైతే తప్పు చేస్తే వస్తుందంటాం? రాదండి. తప్పు చేసిన ప్రతి వాడి మీద కోపం రాదు. మనకన్నా కింద వాళ్ళ మీద కోపం వస్తుంది. మనకన్నా పై వాళ్ళ మీద వచ్చేదాన్ని ఉక్రోషం అంటాం. అందుకే కోపానికి సిస్టర్ ఏడుపు. మనం ఎప్పుడైతే కోపం అవతల మీద ప్రదర్శించలేమో, మనకన్నా పెద్దవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు, డబ్బు ఉన్నవాళ్ళు వీళ్ళైతే ఉన్నారో, అప్పుడు వచ్చేది కోపం కాదు, ఏడుపు. కోపానికి బ్రదరో సిస్టరో ఏడుపు. ఎప్పుడైతే మనం ఉక్రోషాన్ని అవతల వాళ్ళ మీద ప్రదర్శించలేకపోతామో, దాన్ని ఒక సూట్ కేసులో పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. ఎక్కడైనా సరే, చివరికి టాయిలెట్లో అయినా సరే సూట్ కేసు విప్పే కోపాన్ని వదిలేస్తాం. ఆ టాయిలెట్లోంచి అరుస్తాం, ఏమీ నీకు బుద్ధి లేదా, టాయిలెట్ ఇంత దరిద్రంగా. అది యాక్చువల్గా అది కోపం కాదు, ఎక్కడో జరిగిన ఉక్రోషం. దీనికి ఒక ఉదాహరణ చెప్తా వినండి. ఒక క్లర్కు 20 సంవత్సరాల నుంచి ఒక బాస్ దగ్గర పనిచేస్తున్నాడు. ఇతను చాలా మంచివాడు, కానీ పనిచేయడం చేత కాదు. ఆ బాస్ ఒక రోజు పిలిచి, వాడు రిటైర్ అయిపోతున్నాను రా, చచ్చిపోతున్నా, 20 సంవత్సరాల నుంచి నీతో ఎలా పని చేయించుకున్నానో నాకు అర్థం కాలేదు. ఒక అడ్డగాడితో నీకన్నా బాగా పని చేయించుకుని ఉండేవాడిని, ఐఎమ్ వెరీ హ్యాపీ అని వెళ్ళిపోయాడు. పాప ఇతను మంచివాడే, పనిచేయడం చేత కాదు. ఇతనికి పెళ్ళై 25 సంవత్సరాలు అయింది. పెళ్ళవగానే ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆయన అడ్డగాడిదని తిట్టాడు కదా, అదంతా సూట్ కేసులో పట్టుకుని ఇంటికి వచ్చాడు. ఈయన భార్య కాఫీ అద్భుతంగా పెడుతుంది. పొరపాటున ఆ రోజు షుగర్ ఐటమ్ మర్చిపోయింది. మామూలు టైంలో అయితే కమల కాఫీ అద్భుతంగా పెడతావు, 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు, షుగర్ ఐటమ్ మర్చిపోయావు ఏంటి, మూడ్ బాగాలేదా, కొంచెం వంటింట్లోకి ఇలా వద్దు నేను తెచ్చుకుంటాను అనే అంత మంచివాడు ఇప్పుడు సూట్ కేసు ఇప్పుతాడు. ఇవే డైలాగ్స్. 25 సంవత్సరాల నుంచి కాఫీ పెడుతున్నావు, కాఫీలో షుగర్ వేయడం రాదా నీకు, నీకన్నా ఒక అడ్డగాడిదని చేసుకుంటే నా జీవితం బాగుండేదే అంటాడు. అడ్డగాడిదే సూట్ కేసులో ఉంది, వదిలేడు. ఇప్పుడు ఈవిడ మొగుడిని నేను కూడా అదే అనుకుంటున్నాను అనాలి, కానీ అందో, ఎందుకంటే మొగుడు కదా. ఇప్పుడు సూట్ కేసు ఈవిడ దగ్గర ఉంది. మొగుడు సూట్ కేసు ఈవిడికి ఇచ్చేసేసి వెళ్ళి ముందు గదిలో పేపర్ చదువుకుంటున్నాడు హ్యాపీగా. కొడుకు వచ్చాడు. ఎరా ఇంత ఆలస్యమైంది ఏంటి స్కూల్ నుంచి అంటే, పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాతవాసి వాల్ పోస్టర్ చూస్తూ ఉండిపోయాను అన్నాడు. ఈవిడ కోపం వచ్చి సూట్ కేసు ఉంది కదా లాగిపెట్టి కొట్టింది. మామూలు టైంలో అయితే వెధవ ఆలస్యంగా రావటం ఏంట్రా, పాలు తాగు, బిస్కెట్లు తిను అనేది సూట్ కేసు ఇప్పుడు వాడికి ఇచ్చేసింది, కొట్టింది. ఇప్పుడు సూట్ కేసు కుర్రోడు దగ్గర ఉంది. వాడి తల్లిని ఏమనలేడు. పక్కన చిన్న కుక్క పిల్ల ఉంటే కాలుతో దాన్ని లాగి కొట్టాడు. కుక్కల దగ్గర సూట్ కేసులు ఉండవు, అవి ఇమీడియట్ యాక్షన్. అది వెళ్ళి ముందు గదిలో పేపర్ చదువుకుంటాయని గరిచింది. ఇంట్లో ఒకళ్ళ దగ్గర కోపం ఉంటే జీవితం అంతా ఎట్లా అయిపోతుందో, ఇల్లు ఎలా నరకం అయిపోతుందో చెప్పడానికి ఈ ఉదాహరణ చాలు. మరి కోపాన్ని తగ్గించుకోవచ్చా? హ్యాపీగా తగ్గించుకోవచ్చు. దీన్నే ఏమంటారంటే హౌ టు కంట్రోల్ యాంగర్, హౌ టు కంట్రోల్ యువర్ ఎమిగ్డాలా. ఇది థియరీ. ఒక ఆఫ్రికాలో చిన్న దేశంలో మనుషులు చచ్చిపోతే వాళ్ళు ఏడవరు, నవ్వుతూ డ్యాన్స్ చేసుకుంటూ శ్మశానానికి తీసుకెళ్ళి పాతి పెట్టడమో కాల్చేయటమో చేస్తారు. ఎందుకు నవ్వుతారంటే, తాము ఎంత బాగా ఆనందంగా ఉంటే ఈ చచ్చిపోయిన మనిషి తాలూకు ఆత్మ
స్వర్గంలో అంత ఆనందంగా ఉంటుందని వాళ్ళు నమ్ముతారు. ఎప్పుడైతే నమ్మారో ఏడుపు రాదు, వాళ్ళకి ఆనందం వస్తుంది. దీన్నే ట్యూనింగ్ ది బ్రెయిన్ అంటారు. వన్స్ యూ ట్యూన్ ది బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇంకో ఉదాహరణ చెప్తా. మన కల్చరు, మన సంస్కారం, మన దేశం, మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న సమాజం, ఇవి కూడా మన ట్యూనింగ్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక అత్తగారు చచ్చిపోయింది, చాలా కర్కోటకురాలు, రాక్షసి. ఆ కోడల్ని నానాహింసలో పెట్టింది. ఆవిడ చచ్చిపోయింది. ఇప్పుడు ఆవిడ తాలూకు కూతుళ్ళు ఇద్దరు, అల్లుళ్ళు, మిగతా జనం, ఇంకా ఇద్దరు కోడళ్ళు, తోటి కోడళ్ళు అందరూ వచ్చి ఏడుస్తున్నారు. ఈ కొత్త కోడలు ఆవిడ ముందు కూర్చొని చూస్తోంది శవాన్ని. ఈవిడికేమో డ్యాన్స్ చేయాలంది. పోయారా అత్తగారు, పోయారా పోయారా అత్తగారు అని డ్యాన్స్ చేయాలనుంది. ఇప్పుడు ఈ కూతుర్ని తల్లి చూసింది, అంటే వియ్యపురాలు, చచ్చిపోయిన ఆవిడ వియ్యపురాలు చూసింది. అక్కడి నుంచి ఏం సైగ చేస్తుంది కూతురికి, కొంచెం ఏడు అమ్మ నటించు, కొంచెం ఏడు అమ్మ నటించాను. ఎందుకంటే కొత్త కోడలు ఏడవకపోతే బాగోదు కాబట్టి. ఇదేనా? ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఒకతే కూతురు కన్నా తల్లి అందంగా ఉంటుంది. పెళ్లి చేసింది కూతురికి, అల్లుడు వచ్చాడు. అల్లుడు మంచి బాడీ బిల్డరు. ముగ్గురే ఉన్నారు, ఇల్లరికం. ఒక సంవత్సరానికి అత్తగారు చచ్చిపోయారు. కూతురు అందరికీ ఫోన్లు చేస్తుంది, మా అమ్మ చచ్చిపోయిందని. ఈ అల్లుడు శవం ముందు కూర్చొని, పోయారా అత్తగారు, మీరు పోయారా, ఇప్పుడు నా జీవితం ఎలా ఏడుస్తున్నాడు అనుకుందాం. ఈ కొడుకు తాలూకు అమ్మ అక్కడ కూర్చుంది. ఆవిడేం సైన్ చేస్తుంది, ఏడవకరా, బాగోదు, నువ్వు ఏడిస్తే బాగోదు, ఇల్లరికం ఉన్నావు, అత్తగారు చచ్చిపోతే నువ్వే ఏడవటం ఉంటుంది కదా. సో అత్తగారు చచ్చిపోతే కోడలు ఏడవాలి, అల్లుడు ఏడవకూడదు. ఇది మనం పెట్టుకున్న ఒక నిర్మాణాత్మకమైన ఒక సంస్కారం. దీన్ని బట్టి ట్యూన్ అవుతాం. మగవాళ్ళు ఎక్కువ ఏడవకూడదు, ఆడోళ్ళు గుండెలు బాదుకొని ఏడవాలి. కొన్ని కంట్రీస్లో చచ్చిపోయినా ఏడవరు, విషాదంగా ఉంటారు. విషాదం వేరు, ఇన్ని ఉన్నాయండి. దిస్ ఈజ్ ఆల్ కాల్డ్ ట్యూనింగ్ ది బ్రెయిన్. ఈ కోపాన్ని తగ్గించుకోవడం ఎలా? దీన్నే సూట్ కేస్ థియరీ అని చెప్తారని కదా. పాజ్ బటన్ అంటారు. పాజ్ బటన్ అంటే కోపం ఈజ్ నాట్ అన్ యాక్షన్, ఇట్స్ ఎ రియాక్షన్ ఫర్ సంబడీస్ యాక్షన్. ఇంకోటి చేసిన పనికి మన ప్రతిచర్యే కోపం, దుఃఖం, భయం, ఇవన్నీ రియాక్షన్స్. ఈ యాక్షన్కి రియాక్షన్కి మధ్యలో ఒక పాజ్ బటన్ పెట్టుకొని, టేప్ రికార్డర్ పాజ్ బటన్, దాన్ని ఒకసారి నొక్కితే కొంచెం డిలే చేస్తే మన రియాక్షను డిఫరెంట్గా ఉంటుంది, మన ప్రతిస్పందన. దీన్ని నేను కాదు, స్టీఫెన్ ఆర్ కోవే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకంలో చెప్పాడు. ఇది చదివిన తర్వాత నాకు దాదాపు చాలా వరకు, పూర్తిగా అనలేను కానీ చాలా వరకు తగ్గిపోయింది. దీనికి చెప్తాను. ఒకసారి బొమ్మ చూడండి. యాక్షన్కి రియాక్షన్కి మధ్య పాజ్ బటన్ ఉంది. ఈ పాజ్ బటన్ నొక్కినప్పుడు మనం 4 అంశాలు గుర్తులో పెట్టుకోవాలి. ఫస్ట్ ఈజ్ ఇంట్రాస్పెక్షన్. ఇంట్రాస్పెక్షన్ అంటే ఆత్మ పరిశీలన. రెండోది కాన్షియస్నెస్ అంటే ఆత్మసాక్షి. 3 జోహారిస్ విండోస్. 4వది ట్యాబ్లెట్ అండ్ ఫీవర్. ఫస్ట్ ఆత్మ పరిశీలన గురించి చూద్దాం. మీరు రోడ్డు మీద వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చేవాడు ఫిడేయల్ని కాలుతో కొట్టాడు. ఫస్ట్ షాకు, అర్థం కాల. వెనక్కి తిరిగారు, ఎందుకు కొట్టావరా అన్నాడు. నీ మొహం కోతిలో ఉంది కాబట్టి కొట్టాను అన్నాడు. మీకు ఇంకా షాకు, కోపం వచ్చింది, పట్టుకున్నారు ఇట్లా. ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. అయితే నీ ఫేస్ ఒకసారి టర్నింగ్ ఇచ్చుకో అన్నాడు. ఫేస్ చెప్పరా, నా మొహం కోతిలో ఉందంటే వాడు ఇలా చూసి, సారీ సార్, మీ మొహం కోతిలో లేదు, కొండముచ్చిలో ఉంది సార్ అన్నాడు. అప్పుడు కొట్టారు. అప్పుడు అని ఎందుకన్నానంటే, ప్రతివాడికి ఒక పాయింట్ ఉంటుంది, దీన్ని నెగిటివ్ బ్లిస్ పాయింట్ అంటారు. అంటే ఎక్కడైతే మనం మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేమో, ఎక్కడైతే తింటున్న ఫుడ్ ప్లేట్లు విసిరేస్తామో, ఎక్కడైతే సెల్ ఫోన్లో నేలకేసి బదులు కొడతామో, ఎక్కడైతే బూతు మాట్లాడతామో, సంస్కారం మర్చిపోతామో, దీన్ని ఒక కంట్రోల్ పాయింట్ అంటారు. ఆ కంట్రోల్ పాయింట్ దాటిన తర్వాత మనం ఈ వైల్డ్ రియాక్షన్స్ ఇస్తాం. వాడు ఎప్పుడైతే కొండముచ్చు అన్నాడో మీరు కంట్రోల్ ఆపుకోలేక వాడిని కొట్టారు. కొట్టినప్పుడు ఈ ఉంగరం వాడి కంట్లో ఇరుక్కుపోయింది. తీస్తుంటే బ్లక్ అని సౌండ్ వచ్చింది, కనుగుడ్డు పడిపోయింది. ఆ కనుగుడ్డు పట్టుకున్నాడు, నరాలన్నీ వేలాడుతున్నాయి, బ్లక్ 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 రక్తం వస్తుంది. మీరు షాక్. ఈ టైంలో లోపల నుంచి 2 పరిగెత్తుకొచ్చి, సార్ వీడు మెంటల్ పేషెంట్ సార్, మీకు ఏం చేయాలో అర్థం కాల. అప్పటివరకు ఉన్న కోపం దేనిగా మారింది? ప్రేమ, ఆప్యాయత, గిల్ట్ ఫీలింగ్, కరుణ, ఇన్నిగా మారిపోయింది. 1 సెకండ్లో మారిపోయింది. ఆ 1 సెకండ్ కానీ మీరు ఆగి ఉంటే అదే ఆత్మ పరిశీలన. ఎందుకంటాడు ఎవడన్నా రోడ్డు మీద వచ్చి, ఎందుకు కొడతాడు వెనకాల నుంచి మన్ని, అసలు ఎందుకు మన్ని కోతిలో ఉన్నావు, కొండముచ్చిలా అన్నావు అని ఒకసారి చూసుంటే అక్కడ మెంటల్ హాస్పిటల్ అనే బోర్డు కనబడి ఉండేది. ఆ 1 సెకండ్ ఆగితేనే మన రియాక్షన్స్ ఇంకో రకంగా ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఇంట్రాస్పెక్షన్. రెండోది ఆత్మసాక్షి. ఆత్మసాక్షి, కాన్షియస్నెస్. మనకి ఎప్పుడైనా కోపం, చిరాకు, భయం, దుఃఖం ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ వస్తాయంటే, మనం ఏదైతే అనుకున్నామో ఆ పనులు సరిగ్గా జరగకపోతే వస్తాయి. ఏదో ఒకమైన నిరాశ, నిర్లిప్తత, అశాంతి, పిల్లలకి సరిగ్గా చదువు రాకపోవటం, ఎంసెట్లో సీట్ రాకపోవటం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, దగ్గర వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ చిరాకు ఎక్కువ అవుతుంది. కాబట్టి అసలు కారణం ఇది అయ్యి ఉండదు, ఇంకెక్కడో అయి ఉంటుంది.
ఇంకొక ఈ అసంతృప్తి ఎలా జరుగుతుందో ఒక ఉదాహరణ చెప్తారు. ఒక కుర్రోడికి కొత్తగా పెళ్ళయింది, వారం రోజులైంది. భార్యతో ఏం చెప్పాడంటే 5 కల్లా ఆఫీస్ నుంచి వచ్చేస్తాను, 6 గుడికి వెళ్దాం, గుడి నుంచి డిన్నర్కి వెళ్దాం, డిన్నర్ తర్వాత సెకండ్ షో సినిమాకి వెళ్దాం అని చెప్పి ఏదో ప్లాన్ చేసుకున్నాడు. చాలా హ్యాపీ. కానీ జీవితం ఎప్పుడు ఇలా ఉండదు. 6 అతను ఆఫీస్ కట్టేసేసి క్లోజ్ చేసి 5 వెనక్కి రాబోతుంటే ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, ఆస్ట్రేలియా నుంచి మన ఫ్రెండ్ వచ్చాడురా, వస్తూ విస్కీ బాటిల్ తీసుకొచ్చాడు, ఇవాళ సాయంత్రం అందరం నలుగురం కూర్చుందాం అనుకుంటున్నాం అన్నాడు. ఇప్పుడు భార్యతో గుడికి వెళ్ళాలా, ఫ్రెండ్తో మందు కొట్టాలనేది ప్రాబ్లం. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం వచ్చింది. బాస్ పిలిచి ఎప్పటి నుంచో నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాను, ఒక 3 అవర్స్ ఆఫీసులోనే ఉండి పని పూర్తి చేసి వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఈ మూడిట్లో ఒకటి డిసైడ్ చేసుకోవాలి. ఇది ఆత్మసాక్షి సరిగ్గా పనిచేయలేకపోవటం అంటే. ఏం చేస్తాడు ఈ వ్యక్తి? గుడికి వెళ్తాడు భార్యతో, డిన్నర్కి వెళ్తాడు, సినిమా చూస్తాడు, కానీ మనసు ఇక్కడ లేదు. భగవంతుడా, వారం రోజుల క్రితం ఎంత బాగుండేవాడిని, పెళ్లి చేసుకున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ డ్రింక్ చేస్తున్నారు, నేను ఇక్కడ అయిపోయాను. వీడికి చచ్చినా పుణ్యం రాదు. సినిమా ఎంజాయ్ చేయలేడు, భోజనం ఎంజాయ్ చేయలేడు. ఇది మొదటి జాతి. రెండో జాతి, కొంతమంది ఒక పెగ్ వేసిన తర్వాత ఏడవడం మొదలు పెడతారు. వాడు ఫస్ట్ పెగ్ బాగానే ఉన్నాడు, రెండో పెగ్ వేసి దరిద్రుడా, ఈరోజే ఎందుకు తెచ్చేవారు మందు బాటలు, అక్కడ నా ఉద్యోగం నీ వల్ల నా ప్రమోషన్ పోయింది కదరా అని ఏడవడం మొదలుపెట్టాడు. హీ ఈజ్ నాట్ ఎంజాయింగ్ ది డ్రింక్. మూడో పాయింట్, ఆఫీస్లో పనిచేస్తున్నాడు, ఫోన్ చేసాడు ఇంటికి, ఫోన్ ఎత్తలేదు, అవుట్ ఆఫ్ రీచ్ అని వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది నా భార్య, ఒక్కతే వెళ్ళిపోయింది సినిమాకి. అన్ని తప్పులు చేశాడు ఆఫీస్లో, ప్రమోషన్ కాదుగా డిమోషన్ వచ్చింది. ఇలా ఉంటాం మనం చాలామంది. హోటల్కి వెళ్ళి పూరీ తింటుంటే పక్కవాడు ఇడ్లీ తింటుంటే ఇడ్లీ బాగుండేది అనుకుంటే పూరీ కూడా మనకు ఆనందం ఇవ్వదు. అప్పుడే మనకు కోపం, ఈ దుఃఖం ఇవన్నీ ఎక్కువ వస్తుంటాయి. మరి ఏం చేయాలి? ప్రతి మనిషిలోనూ 3 వ్యక్తులు ఉండాలి. ఒక పబ్లిక్ ప్రాసిక్యూటరు, ఒక డిఫెన్స్ లాయరు, ఒక జడ్జి. మందు డిఫెన్స్ లాయర్ ఏం చెప్పాలంటే, భార్య కొత్తగా వచ్చింది, పెళ్ళై వారం రోజులైంది, నిన్ను నమ్ముకున్న తన వాళ్ళందరినీ వదిలేసి వచ్చింది, ఈ అనుభవాలు మళ్ళీ రావు, భార్యతో సినిమాకి వెళ్ళు, డిన్నర్కి వెళ్ళు, గుడికి వెళ్ళు అని చెప్పేది డిఫెన్స్ లాయర్. పబ్లిక్ ప్రాసిక్యూటర్, భార్య ఎప్పుడూ ఉండేదే, ఆఫీస్లో ప్రమోషన్ చాలా ముఖ్యం, పని చేయి, భార్యను కన్విన్స్ చేయి అని చెప్పేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఏది తప్ప నేను చెప్పటం లేదు, ఏది కరెక్ట్ అని చెప్పటం లేదు. జడ్జి ఒక జడ్జిమెంట్ తీసుకోవాలి ఏది బెటర్ అని. ఆ జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత మిగతా 2 వదిలేసేసి దానికే స్ట్రిక్ అని మనస వాచ కర్మణ ఆ పనే చేసినప్పుడు ఈ కాన్షియస్నెస్ అనే ఫీలింగ్ ఉండదు. ఇది సెకండ్ పాయింట్. మళ్ళీ బొమ్మ చూడండి. మూడో పాయింట్, జో హ్యారిస్ విండోస్. మీకు మాటికి కోపం వస్తున్నా, అసంగతంగా వస్తున్నా, అసందర్భంగా వస్తున్నా దానికి కారణం ఆ ఎదుటి వ్యక్తి కానీ జరిగిన సంఘటన కానీ కాదు అంటాడు జో హ్యారిస్. బ్లైండ్, హిడెన్, అన్నోన్ ఇలా 4 విండోస్ చెప్పేసేసి దాడి గురించి వివరిస్తూ జో హ్యారిస్ ఏమంటాడంటే, నీ అసంకల్పిత చర్యలకు కారణం ఇంకెక్కడో ఉంటుంది. ఒక తల్లి భర్త మీద బాగా విసుక్కుంటూ ఉంటే అది భర్త చేసిన తప్పులు కాదు, కొడుక్కి సరిగ్గా చదువు రావట్లేదన్న ఫీలింగ్ అయి ఉండొచ్చు. ఎక్కడో అప్పులవాడు ఒక భర్తని బాగా వేధిస్తూ ఉంటే ఇంట్లో వచ్చి భార్యను తిట్టచ్చు. ఈ కారణాలు కనుక్కుంటే కోపం తగ్గిపోతుంది అంటాడు. లాస్ట్లో ఫీవర్ అండ్ ట్యాబ్లెట్. కోపం తగ్గించుకోవడానికి ఒకటే మార్గం, ఎప్పుడు తప్పు నీది అని నమ్ము. తప్పు నీది అని నమ్ము, కోపం రాదు. ఒక వ్యక్తికి తన భార్యకి చెవుడు వచ్చిందేమో అనుమానం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నా భార్యకి చెవుడు వచ్చిందేమో అనుమానంగా ఉంది, నిద్రపోతున్నప్పుడు మందు పోస్తాను, ఏదైనా మందు ఇవ్వండి అన్నట్టు. డాక్టర్ అన్నట్టు అది సూక్ష్మ చెవుడా బ్రహ్మ చెవుడా రెండిట్లో కనుక్కో, దాన్ని బట్టి కాన్సన్ట్రేటెడ్ మంది ఇవ్వాలా డైల్యూట్ మంది ఇవ్వాలా అన్నట్టు. అదేసేపు 2 నిమిషాల్లో కనుక్కో వస్తాను. ఇంటికి వచ్చాడు. ఆవిడ అటు తిరిగి వంకాయలు కోసుకుంటుంది, ఇక్కడ నిలబడి కమలా ఏం వండుతున్నావు లంచ్కి అని అడిగాడు. 100 feet డిస్టెన్స్, వినబడలేదు. దగ్గరికి వెళ్ళి 2వ సారి 3వ సారి 4వ సారి 5వ సారి వీడికి బీపీ పెరిగిపోతుంది. దగ్గరికి వెళ్ళి కమలా 5 సార్లు నుంచి అడుగుతున్నాను ఏం వండుతున్నావు లంచ్కి అని అడిగితే, చూడటం లేదా 6 సార్లు చెప్పాను ఇప్పటికి మీకు, నేను వంకాయలకు వస్తున్నాను అందంట. చెవుడు వీడికి, ఆవిడికి కాదు. ఎప్పుడన్నా సరే తప్పు మనలో ఉంది, ఎవరిదైనా సరే తప్పు మనలో ఉంది అనుకుంటే సగం కోపం రాదు. లాస్ట్గా ఒక పాయింట్, ఎప్పుడన్నా సరే కోపం వచ్చినప్పుడు రియాక్షన్ వెంటనే ఉంటే చాలా దరిద్రాలు జరుగుతాయి. ఒక వ్యక్తి దగ్గర ఇంకో వ్యక్తి అప్పు తీసుకున్నాడు. ఈ వ్యక్తి చచ్చిపోతూ కొడుక్కి చెప్పాడు, మనకి వాడు అప్పు ఇవ్వాలరా, అందుకే చచ్చిపోతున్నాను, చాలా డబ్బు. ఇతను పిస్టల్ పట్టుకొని అతని దగ్గరికి వెళ్ళాడు. రేపు సాయంత్రం రేపు పొద్దున్న 7 o'clock కల్లా నువ్వు నాకు ఈ అప్పు తిరిగి ఇవ్వకపోతే నేను మీ ఇంటికి వచ్చి నిన్ను, నీ ఫాదర్ని, మదర్ని, పిల్లల్ని, భార్యని చంపేసేసి నేను సూసైడ్ చేసుకుంటా, ఎందుకంటే నా ఫాదర్ అక్కడ చచ్చిపోయాడు కాబట్టి.
రేపు 7 లోపల డబ్బు ఇవ్వకపోతే ఇది జరిగేది అని చెప్పేసి వెళ్ళిపోయాడు. పొద్దున 7 జేమ్స్ బాండ్ లెవెల్లో కూర్చొని ఉన్నాడు. అతను వస్తున్నాడు. అప్పు తాలూకు డబ్బు తెచ్చావా అన్నాడు. అతను అన్నాడు డబ్బు తేలేదు కానీ అనేదో చెప్పబోతుంటే పిస్టల్ తీసి ఢామని కాల్ చేశాడు. అతను పడిపోతూ డబ్బు తేలేదు కానీ చెక్కు తెచ్చాను అన్నాడు. ఎంత దారుణం జరిగిపోయిందో చూడండి. ఒక్క క్షణం ఆగి ఉంటే ఈ కోపం జరిగి ఉండేది కాదు, ఆ పరిణామం జరిగి ఉండేది కాదు. కాబట్టి ఆత్మసాక్షి, ఆత్మ పరిశీలన, జోహారిస్ విండోస్ అండ్ ఫీవర్ అండ్ ట్యాబ్లెట్, ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీకు జీవితంలో కోపం రాదు. థ్యాంక్ యూ.